అది వైజాగ్. ఒక ఏరియా. ఉదయం 6 గంటలకు. ఆ ఏరియాలో ఒక ఇంట్లో ఒక కుర్రాడు చేతిలో గన్ పట్టుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడు కుర్రాడు ఏదో బాధలో ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటాడు. ఏదో తెలియని వెలితి, గుండెల్లో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ. బాధలో, కోపంగా, ఆవేశంతో అక్కడ్నుంచి గన్ తీసుకుని బయలుదేరతాడు. అలా వెళుతున్న కుర్రాడు మనసులో ఎంతో బాధతో గతం తాలూకా తన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా పేరు సుబ్బు. నేనొక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నా. ఇంట్లో నేను, మా నాన్న రాఘవయ్య ఉంటాం. నాకు మా నాన్నంటే ప్రాణం. మా నాన్నకు కూడా నేనంటే చాలా ప్రాణం. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నా చిన్నప్పుడే అమ్మ చనిపోవటం వల్ల అన్నీ తానై నన్ను పెంచాడు నాన్న. తను నాతో ఒక క్లోజ్ ఫ్రెండ్లా ఉంటాడు. నేను కూడా నాన్నతో అలాగే ఉండేవాణ్ణి. మాకింట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇద్దరం ఇంట్లో వర్క్ షేర్ చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. రోజు నన్ను మా నాన్న జాబ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాడు. నా అదృష్టమో నా దరిద్రమో తెలీదు. అంత హ్యాపీగా ఉన్న టైంలో నా జీవితంలోకి ఇంకో హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ పేరు వల్లి. అకౌంటెంట్ జాబ్ వేకెన్సీ ఉంటే ఇంటర్వ్యూ కోసం వచ్చింది. సడన్గా నా ఛాంబర్లోకి రాగానే వల్లిని మొదటిసారి చూసిన క్షణం నాకిప్పటికీ గుర్తు. తను నా కోసమే పుట్టిందేమో అన్నంతగా ఫీల్ అయిపోయాను ఆ రోజు. అసలు నాకు ఎందుకు తనని చూసినప్పుడు అలా అనిపించిందనేది అర్థం కాలేదు. ఫస్ట్ మీట్, అది కూడా నేనే తనని ఇంటర్వ్యూ చేయాలి. నా ఛాంబర్లోకి రాగానే తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. తనని కొన్ని క్వశ్చన్స్ అడిగాను. టకటకా సమాధానాలు చెప్పింది. నేను షాక్ అయిపోయాను. వెంటనే కంగ్రాట్స్ చెప్పి జాబ్ కన్ఫర్మ్ అని చెప్పేశాను. తను హ్యాపీగా ఫీల్ అయి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి రాగానే నాకు తన ఆలోచనలే. మా నాన్న నన్ను చూసి ఏమైంది అన్నట్టు అడిగాడు. చిన్నగా నవ్వుతూ ఏం లేదులే నాన్న అన్నాను. మరుసటి రోజు ఉదయాన్నే రన్నింగ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తూ ఓ ప్లేస్లో కూర్చుని వాటర్ తాగుతుంటే సడన్గా ఎదురుగా వల్లి. తను పార్కులో ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తుంటే చూసి చాలా సంతోషపడ్డాను. మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పుడే తను హాయ్ చెప్పి నా దగ్గరకొచ్చింది. హాయ్ సుబ్బు, గుడ్ మార్నింగ్ అని చెప్పింది.
నేను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పా. ఏంటి నువ్విక్కడున్నావు అనగానే, నేనిక్కడే ఉండేది, అదిగో అక్కడ చూడు అంటూ ఒక బిల్డింగ్ వైపు చూయించింది. అప్పుడు నేను, మా సొసైటీలోనే ఉంటున్నావా అని అడిగాను. అవును, ఎవరెవరుంటారు అని అడిగాను నేను. నేనొక్కదాన్నే ఉంటాను అని చెప్పింది. ఓ అవునా, సర్లే అయితే అని చిన్నగా నవ్వి ఆఫీస్లో కలుద్దామని చెప్పాను. సరే సుబ్బు, విల్ మీట్ యూ ఇన్ ఆఫీస్ అని క్యూట్గా చెప్పి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి నాకేమైందో నాకే తెలీదు. వల్లి ప్రేమలో పడిపోయాను. తనతో మాట్లాడకపోతే, తనని చూడకపోతే పిచ్చి లేసేది. నాకు నా నాన్నే ప్రాణం. అలాంటిది ఇప్పుడు వల్లి కూడా నాకు ప్రాణమైంది. ఆ రోజు ఆఫీస్లో నా స్టాఫ్తో మీటింగ్లో ఉన్న టైంలో వల్లి ఫస్ట్ డే ఆఫీస్కి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చింది. నాకు తినిపించి థ్యాంక్ యూ చెప్పింది. వల్లిని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను. వల్లి ఫస్ట్ డే అయినా అందరితో చాలా కలిసిపోయి మాట్లాడింది. తన బిహేవియర్ చూసి చాలా ముచ్చటేసింది. ఆ క్షణం నుంచి వల్లి నా క్యాబిన్లోకి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాణ్ణి. తనని చూడని క్షణం ఒక యుగంలా అనిపించేది. అందుకే తన ముందుకు వెళ్ళి ఎవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ తనని అలానే చూస్తూ ఉండేవాణ్ణి. పనిగట్టుకుని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాణ్ణి. ఇంట్లో నాలో నేనే మాట్లాడుకోవటం, మురిసిపోవటాలు చూసి మా నాన్న ఎవరా అమ్మాయి అన్నాడు. సిగ్గుతో నవ్వుతూ అంతా చెప్పేశాను. మా నాన్న నాకు క్లోజ్ ఫ్రెండే కదా, ఏదీ దాచను. అన్నీ చెప్పేస్తే నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వల్లి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అలా ఆ ఈవినింగ్ అంతా సరదాగా మాట్లాడుకున్నాం. మా నాన్న సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు వల్లి బిహేవియర్ చూసి. ఒక నెల తర్వాత నాకు అర్థమైంది వల్లి నన్ను బాగా ఇష్టపడుతోందని. నేనిష్టపడుతున్నానని తనకు కూడా అర్థమైంది. ఒకరోజు తన గురించి ఆలోచిస్తూ అలా బాల్కనీలో నిల్చుని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో వల్లి సడన్గా వచ్చి నాతో మాట్లాడింది. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నావు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనగానే నేనేం మాట్లాడలేకపోయాను. అప్పుడు మళ్ళీ సరే ఈవినింగ్ డిన్నర్కి నా రూమ్కొచ్చి అని చెప్పింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయి లోపల ఎంతో సంతోషంతో సరే తప్పకుండా వస్తాను అని చెప్పాను. సాయంత్రం టిప్ టాప్గా రెడీ అయి వల్లి రూమ్కి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేయగానే వల్లిని చూసి షాక్ అయ్యాను. అంత అందంగా ఉంది. తను అలా నన్ను చూస్తూ చేయి పట్టుకుని ప్రేమగా ఒక రూంలోకి తీసుకెళ్ళింది. అక్కడ క్యాండిల్ లైట్స్లో నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అలా క్యాండిల్ లైట్స్లో ఇద్దరం సరదాగా మాట్లాడుతూ ఉంటే నేను తనని చూస్తూ ఉండిపోయాను.
సడన్ గా వల్లి నాకు ముద్దు పెట్టింది. సిగ్గుపడింది. నేను షాక్లో ఉన్నాను. సడన్ గా హక్ చేసుకుంది. నేను కూడా హక్ చేసుకున్నా. ప్రేమగా ఇద్దరం దగ్గరయ్యాం. తన మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది. వల్లి ఇక నాది అని ఫిక్స్ అయిపోయాను. ఒక ప్లేస్లో సుబ్బు అరుస్తూ ఏడుస్తూ వల్లి వల్లి ఎంత పని చేశావే అని ఆవేశంతో ఊగిపోతూ సీరియస్ అవుతుంటాడు. ఆ రోజు రాత్రి వల్లి సడన్ గా ఏడవటం మొదలుపెట్టింది. నేను టెన్షన్గా ఏంటని అడగ్గా, ఏం లేదు, నేను ప్రాబ్లంలో ఉన్నాను అంది. ఏంటా ప్రాబ్లం చెప్పు ప్లీజ్. తను ఏడిస్తే తట్టుకోలేకపోతున్నాను చెప్పు అన్నాను. అప్పుడు వల్లి బాధలో ఊళ్ళో అమ్మ నాన్న అప్పు చేశారు, వాళ్ళు చనిపోయి చాలా ఇయర్స్ అవుతోంది, ప్రెషర్స్ ఎక్కువయ్యాయి, ఏం అర్థం కావట్లేదు అని చెప్పింది. అప్పుడు నేను, నీకెవరూ ఎందుకు లేరు, నేనున్నాను కదా అని ఎంత కావాలి అని అడిగా. అప్పుడు వల్లి, వద్దులే, అసలు నువ్వు నాకు దొరకటమే అదృష్టం, నిన్ను మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంది. లేదు, నేనిస్తా, ఎంత కావాలి అనగానే వల్లి 50 lakhs కావాలి అంది. ప్రెజెంట్ 50 lakhs 1 monthలో కావాలి అనగానే నేను ఏం ఆలోచించకుండా సరే 2 daysలో సెట్ చేద్దాం అన్నాను. టెన్షన్ పడకు, ఓకేనా, నీకు నేనున్నాను, నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, ఓకేనా అని చెప్పాను. అప్పుడు వల్లి హ్యాపీగా ఫీల్ అయి నన్ను హక్ చేసుకుంది. రెండు రోజుల తర్వాత నేను వల్లికి మనీ తీసుకొచ్చిచ్చాను. అది చూసిన వల్లి ఎంతో సంతోషంతో నాపై ప్రేమ కురిపించింది. అలా మళ్ళీ 2 monthsలో ఇంకా మనీ అరేంజ్ చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్కి వల్లి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమన్నా ప్రాబ్లం ఏమోలే అనుకుని రూమ్కి వెళితే తాళం వేసింది. అసలు సడన్ గా ఎక్కడికి వెళ్ళిందో, చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళదే అని మనసులో అనుకుని తనని చూడకుండా ఉండాలంటే ఎంతో బాధగా అనిపించింది. అలా వీక్ గడిచిపోయింది. వల్లి జాడలేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు. ఏమైందో అని నాన్న నేను బాధపడుతూనే ఉన్నాం. కొన్ని రోజులకు నేనింట్లో ఏదో పనిలో ఉండగా మా నాన్న ఏదో వీడియో చూసి షాక్ అయ్యి దాన్ని నాకు చూపించాడు. అది చూసిన నేను షాక్ అయ్యాను. అదేంటంటే ఒక న్యూస్ ఛానల్లో వల్లి ఫోటోతో చాలా మంది అబ్బాయిల్ని ట్రాప్ చేసి మనీ తీసుకుంటోంది, అందరూ అప్రమత్తంగా ఉండండి అని
ఆ వీడియోలో చెబుతుంటే అది చూసి షాక్ అయి ఎంతో బాధపడ్డాను. అప్పుడు మా నాన్న ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పరువు పోయింది. ఎంతో నమ్మాం. మోసం చేసింది. ప్రశాంతంగా ఉన్న మన లైఫ్ని టెన్షన్లో పెట్టిందని నాకు నిన్ను చూస్తే భయం వేస్తోందిరా అని నన్ను పట్టుకుని ఏడ్చాడు నాన్న. మరుసటి రోజు నేను లేవగానే ఉదయం నాన్న హాల్లో పడుకున్నాడు గాని ఎంత లేపినా లేవలేదు. చనిపోయి ఉన్నాడు. ఎంతో బాధ కలిగింది. బోరున వినిపించాను. నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని నా గుండె బరువెక్కింది. అలా కార్లో ఒక ప్లేస్లో ఆపుతాడు. కార్ దిగి ఆవేశంలో సిగరెట్ తాగుతూ కోపంగా గన్ని చూస్తూ మనసులో కోపంగా బాధను దిగమింగుతూ, ఈరోజు నా నుండి తప్పించుకోలేవే, నాలా ఎంతమందిని మోసం చేస్తావే, అని అక్కడి నుంచి కోపంతో వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ మళ్లీ మనసులో ప్రశాంతంగా బతికే నా లైఫ్ని గెలికింది. నాలో లేని ప్రేమను పుట్టించింది. నన్ను దారుణంగా మోసం చేసింది. ఆఖరికి నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్నను ఇండైరెక్ట్గా అదే చంపింది అని మనసులో అనుకుంటూ ఒక ప్లేస్కి రాగానే వల్లి మేకప్ అవుతూ ఉంటుంది. సడన్ గా వల్లిని అలా చూసిన సుబ్బు, ఇంకెవరిని టచ్ చేయడానికి ఈ టచ్అప్లు అవన్నీ అని కోపంతో ఊగిపోతూ వల్లి అని పిలుస్తాడు. వెంటనే వల్లి చూసి షాక్ అయి కంగారు పడుతుంటే గన్తో ఎంతో ఆవేశంతో కాల్చేస్తాడు. అలా కాల్చాక బాధతో, నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది నిన్నే కదే, ఎందుకిలా చేశావే అని మనసులో అనుకుని కుమిలి ఏడుస్తూ ఉంటాడు.